హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఆరిఫ్ నేచర్ లవర్. ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోయే ప్లేస్ తరాబు వాటర్ ఫాల్స్. దీన్ని పిట్టలబొర్ర వాటర్ ఫాల్స్ అని, గుంజివాడ వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద వాటర్ ఫాల్స్లలో ఒకటి అనమాట. ఈరోజు మనం ఆ వాటర్ ఫాల్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. పదండి ఫ్రెండ్స్. ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి ఎంత అందంగా ఉంటుందో ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి కూడా అంతే అందంగా ఉంటుంది. ఎందుకంటే చుట్టూ కొండలు, మధ్యలో అందమైన రహదారి, రకరకాల మొక్కలు, చిన్న చిన్న పల్లెటూర్లు, చిన్న చిన్న వాగులు, వంకలు దాటుకుంటూ ఈ వాటర్ ఫాల్స్ని అయితే కనుక మనం చేరుకుంటాం. ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి అయితే కనుక కొంచెం కష్టంగా ఉన్నా కూడా ఈ ప్రకృతి అందాల నడుమ మనం ఈ వాటర్ ఫాల్స్ని చేరుకునే ఆ అనుభూతి చాలా బాగుంటుంది. ఇదొక హిడెన్ ప్లేస్ అన్నమాట. ఈ తరాబు వాటర్ ఫాల్స్ ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు జిల్లాలో మున్నగపట్టు రేగళ్ల మండలంలో ఈ వాటర్ ఫాల్ అయితే కనుక ఉంది. వెళ్ళే రహదారి కొంచెం ఇబ్బందిగా ఉన్నా జీవితంలో ఒక్కసారైనా సరే ఈ వాటర్ ఫాల్ని చూడాలి. వైజాగ్ నుంచి 250 కిలోమీటర్ల దూరంలో, తుని నుంచి 140 కిలోమీటర్ల దూరంలో, లంబసింగి నుంచి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఈ వాటర్ ఫాల్ అయితే కనుక ఉంటుందన్నమాట. మీరు రావాలి అనుకుంటే కంపల్సరీ ఒక కారు కానీ జీప్ కానీ మాట్లాడుకుని రావచ్చు. బైక్తో మాత్రం ఇటువంటి ప్లేసెస్లో రిస్క్లు మాత్రం చేయకండి. ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్తగా రావాల్సి ఉంటుంది. ఇక్కడ రోడ్డు సౌకర్యం అంత అందుబాటులో లేదు, గుర్తుపెట్టుకోండి. మనకి వర్షం పడితే చాలా ఇబ్బంది ఈ రోడ్లలో ప్రయాణించడం. ఇక్కడ ఫుడ్ కూడా ఏమీ దొరకదు. కంపల్సరీ మీరు వచ్చినప్పుడు ఫుడ్ అయితే మీతో తెచ్చుకోవడం చాలా మంచిది. మనకి కనిపిస్తుంది చూసారా, ఇదే ఈ తరాబు వాటర్ ఫాల్స్కి వెళ్ళే మెయిన్ దారి. ఇంతకుముందు ఈ దారులు కూడా ఉండేవి కావంట. నేను ఇక్కడ లోకల్ వాళ్ళని అడిగితే చెప్పారు, ఈ మధ్యన ఈ రోడ్లు అయితే కనుక వేస్తున్నారు. ఈ పిట్టలబొర్ర జలపాతం కొంచెం ఫేమస్ అవుతుందన్నమాట. మనం దగ్గరికి అయితే వచ్చేసాం. అదిగోండి పిట్టలబొర్ర జలపాతం. ఇక్కడ నుంచి సుమారు ఒక 2 కిలోమీటర్లు వెళ్ళాల్సి ఉంటుంది. రోడ్డు కూడా సేమ్ ఇలాగే ఉంది. మనం మెయిన్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం. ఇక్కడైతే టికెట్ ఎంట్రీ తీసుకోవాలి. దీన్ని పిట్టలబొర్ర జలపాతం అని పిలుస్తారు. ఈరోజు ఒక అద్భుతమైన ప్లేస్కి అయితే వచ్చాను. ఆ ప్లేస్ చాలా బాగుంటుంది. మన ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద వాటర్ ఫాల్స్ అది. ఇది బైక్ పార్క్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ మనకి ఒక ఫుడ్ స్టాల్ అయితే కనుక ఉంది. ఇక్కడ మ్యాగీ మాత్రమే అమ్ముతున్నారు. మనకు కనిపిస్తుంది చూసారా, అవతల వైపు వాటర్ ఫాల్ అన్నమాట. పదండి ఇప్పుడు మనం వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్దాం. ఒకసారి ఆ సౌండ్ వినండి. అతిపెద్ద వాటర్ ఫాల్స్ తరాబు వాటర్ ఫాల్స్. ఇప్పుడు నేనే ఒక కొండ మీద అయితే కనుక ఉన్నాను. దీన్ని పిట్టలబొర్ర వాటర్ ఫాల్స్ అని అంటారు. మీకు కింద కనిపిస్తుంది చూసారా, అది తరాబు వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ 2 ఊళ్ళ మధ్యలో ఉండడం మూలన దీనికి 2 వాటర్ ఫాల్స్ పేర్లు అయితే కనుక వచ్చాయన్నమాట. ఈ పైన వ్యూవే కాకుండా మనకి కింద నుంచి కూడా ఇంకో వ్యూ అయితే ఉంది. పదండి ఇప్పుడు మనమైతే కిందకైతే వెళ్దాం. ఈ పైనుంచి వ్యూ ఇది. అయితే ఈ దారి గుండా కిందకైతే వెళ్దాం. కింద నుంచి ఇంకో వ్యూ పాయింట్ అయితే ఉంది. అక్కడ నుంచి కూడా మీకు చూపించి ఎక్స్ప్లోర్ చేస్తాను. ఈ పిట్టలబొర్ర వాటర్ ఫాల్స్ రావడానికి చాలా కష్టమైంది. రోడ్డు అస్సలు బాగాలేదు. ఈ వెళ్ళే దారి కూడా అస్సలు బాగాలేదు. చాలా స్లిప్పరీగా ఉంది. మీరు వచ్చినప్పుడు కంపల్సరీ వాటర్ బాటిల్, మంచి షూ క్యారీ చేసుకోండి. అనిపిస్తుందా అసలు ఎంత పెద్దగా ఉందంటే, వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందా కానీ మామూలుగా లేదు వాటర్ ఫాల్స్. దిగడమే కష్టం అనుకుంటే మళ్ళీ అవి మోసుకెళ్ళారా? మీ
మీ మీ మీ ఓపిక చెప్పుకోవచ్చు. ఇందులో అసలు అయిపోయిందా లేకపోతే ఇంకా ఉందో పని అయిపోయింది రాదు. మామూలుగా లేదుగా. ఎలా ఉందా కింద దిగొచ్చా? మళ్ళీ పైకి రాగలం కదా? ఓకే. మీకోసం నా కోసం ఇంత కష్టపడి మీకు ఏదో చూపిద్దామన్న ఉద్దేశంతో, మంచి మంచి లొకేషన్స్ నేచర్ని చూపిద్దామన్న ఉద్దేశంతో ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాను. సో నేను అడిగేది ఒకటే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితేనే లైక్ చేయండి. తరాబు వాటర్ ఫాల్స్ అంటే నేను జస్ట్ మామూలుగా ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పి అనుకున్నాను, కానీ ఇంత అడ్వెంచరస్గా ఉంటుందని చెప్పి నేను అనుకోలేదు. రావడం చాలా కష్టంగా అనిపించింది. కార్లు అయితే వెళ్ళడం లేదు. సో మీరు వచ్చినప్పుడు తప్పకుండా ఒక వాటర్ బాటిల్ క్యారీ చేసుకోండి. ఇలాంటి ప్లేసెస్కి రావద్దని నేను చెప్పను, కానీ వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్త వాటర్ ఫాల్స్కి. మనం ఆల్మోస్ట్ కిందకైతే వచ్చేసాం వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఒకసారి ఆ సౌండ్ వినండి. విన్నారా ప్రకృతి చేసే సందడి? ఆ సంగీతం ఎంత బాగుందో. ఇంకొంచెం కిందకి దిగితే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. పదండి. మొత్తానికి వచ్చేసాం వ్యూ పాయింట్కి. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అడుగులు చాలా స్ట్రాంగ్గా వేయాల్సి ఉంటుంది. మీరు వచ్చినప్పుడు నాదొక చిన్న రిక్వెస్ట్, ప్లాస్టిక్ బాటిల్స్ని వదిలేయకండి. ఈ నేచర్ని మనం పాడు చేయకూడదు. పదండి మనం కిందకైతే వెళ్దాం. ఇంకొంచెం ముందు నుంచి మీకు చూపిస్తాను ఆ వ్యూ ఎలా ఉందనేది. కానీ ఇక్కడ వాటర్ ఫ్లో అవడం వలన చాలా ఎక్కువగా స్లిప్పరీగా ఉంది ఇక్కడ. ప్రకృతి మనకిచ్చే అద్భుతమైన వరం ఇలాంటి జలపాతాలు. ఇలాంటి జలపాతాలను చూసినప్పుడు మనసుకు ఎక్కడ లేని హాయి, ఆనందం రెండూ కలుగుతాయి. మీకు వీలు కుదిరినప్పుడల్లా ఇలాంటి ప్లేసెస్ని తప్పకుండా విజిట్ చేయండి. ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఇలా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయాల. గాలి తుంపర్ల మీదకి వస్తున్నాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు వచ్చినప్పుడు మీరు తెచ్చుకున్న ఈ వాటర్ బాటిల్స్ కానీ పేపర్ ప్లేట్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి మీతో పాటే తిరిగి తీసుకెళ్ళిపోండి. ఇలా ఈ ప్రకృతికి మనం అపకారం చేయకూడదు. నేను ఇంకా కిందకి దిగి ఈ వాటర్ ఫాల్స్ని బాగా ఎంజాయ్ చేశాను. మీలో ఎంతమంది ఈ వాటర్ ఫాల్స్ని విజిట్ చేశారో కామెంట్ చేయండి. ఈ వాటర్ ఫాల్స్ గురించి మీకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా? నేను ఎప్పుడు చూడనటువంటి పెద్ద సాలిపురుగుని నేను ఇక్కడైతే కనుక చూశాను. ఇప్పుడే సన్సెట్ అయితే కనుక అవుతుంది. ఇక్కడ నేను కాసేపు ఎంజాయ్ చేసి నేను ఇంకా తిరుగు ప్రయాణం అయ్యాను ఫ్రెండ్స్. దానికి నా 2 సంవత్సరాల కళ నెరవేరింది. మీరు కూడా కళల కంటే ఆ కళలు నెరవేర్చుకోండి.
ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేచర్ వీడియోస్ కావాలంటే మన ఛానల్లో చాలా ఉన్నాయి, వాటన్నింటిని కూడా చూసి ఎంజాయ్ చేయండి. మరో వారం కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.